ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథ ధ్యానాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్దాం. ప్రకటన గ్రంథము దాని యొక్క 14వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము దాన్ని మొదటి వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం నుండి. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితో, గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణుకుల నాదము పోలి ఉన్నది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 124,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించరు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడు అని గొప్ప స్వరముతో చెప్పాను. వేరొక దూత, అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పాను. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసట ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయు కలుపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమనువాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగముల వరకు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగుళ్ళు నెమ్మది లేని వాడయుందురు. దేవుని ఆజ్ఞలను, యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చిన్నది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడయున్న వానితో చెప్పాను.
మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైర్లు కోయబడెను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరియు మరొక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలిని పెట్టి దాన్ని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకును వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల వారు దూరము గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. 14వ అధ్యాయంలో 20 వచనములు ఉన్నాయి. అయితే 20 వచనములు ఒకసారిగా వర్ణించటము వీలు కాదు. అది వర్ణించటం కూడా మంచిది కాదు. కాబట్టి 14వ అధ్యాయమును కొంచెం నిదానంగా మనం వెళ్దాము. ఇప్పటి వరకు కొంచెం సరళంగా చూపించడం మిమ్మల్ని తీసుకొచ్చాను. అంతే సరళముగా ఈ వాక్యములను మీకు వివరించి వాటిని తెలియపరిచి దీని ద్వారా మనమందరం కూడా లాభం పొందుకున్నట్లుగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయమును తొందర పెట్టకుండా నెమ్మదిగా నిదానముగా మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సమయము కొరకై ఆయనకి స్తోత్రం చెల్లించుకుందాం. ఆయన సన్నిధిలో కూడి రీతిగా ప్రతిరోజు కూడా ఆరాధించుచు ఆయన పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానం చేసేటువంటి భాగ్యమును దేవుడు మనకి ఎంతో బాగా అనుగ్రహించాడు. కాబట్టి ఆయన గొప్ప నామాన్ని ఘనపరుస్తూ ఆయన స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కొద్ది గడిలో మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయమును ధ్యానం చేయడానికి వెళ్తున్నాం. మొదటి 4 వచనములు చదువుకొని, మొదటి 5 వచనం చదువుకొని ఆ తర్వాత ముందుకు వెళ్దాం మనము. మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లెక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది 5 వచనముల్లో ప్రప్రథమముగా సియోను కొండ కనిపిస్తున్నది. గొర్రెపిల్ల అనగా క్రీస్తు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత 1,44,000 మంది కనిపిస్తున్నారు. ఇక్కడ మన ధ్యానాన్ని కేంద్రీకరించుకుందాం. 2వ వచనంలోకి వెళ్ళినట్లయితే, మరి విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణల వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలోని కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఇది మరొక భాగంగా ఉన్నది. ఒక భాగం మనము సియోను కొండ మీద గొర్రెపిల్లను 1,44,000 మందిని చూస్తూ ఉంటే, రెండో భాగంలో 1,44,000 మంది ఉన్నారు. అయితే వారితో పాటుగా ప్రముఖులైన వారు ఎవరనగా, మరి యొక్క విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. ఈ శబ్దం పరలోకము నుండి వస్తున్నది. ఈ శబ్దం పరలోకం నుండి వస్తున్నది. సియోను కొండ వేరు, పరలోకం వేరు. ఇప్పుడు గొర్రెపిల్ల ఉన్నటువంటి స్థానం ఎక్కడంటే సియోను కొండ మీద. 1,44,000 మంది పెద్దలు ఉన్న ప్రదేశం ఏమిటంటే సియోను కొండ. అయితే ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుంటే పరలోకముల నుండి వస్తూ ఉన్నది. ఈ స్వరం ఎలాగున్నదంటే విస్తారమైనటువంటి జలముల ధ్వని వలె ఉన్నది. ఆ తర్వాత ఉరుము ధ్వని వలె కనిపిస్తున్నది. విస్తారమైనటువంటి జలముల ధ్వని మరియు ఉరుము ధ్వని వలె కనిపిస్తూ ఉన్నది. తర్వాత చూసినప్పుడు నేను వినినటువంటి ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. ఇది మరొక భాగమై ఉన్నది. దూతలు ఉన్నారు, ఒక శబ్దం ఉన్నది, అయితే ఒక స్వరం వస్తున్నది. ఆ స్వరం విన్నప్పుడు మొదటిగా విస్తారమైన జలముల ధ్వని వలె కనిపిస్తూ, రెండవదిగా ఉరుము ధ్వని వలె వినిపిస్తూ, మూడవదిగా చూసినప్పుడు
వైణికులు అనగా వీణ వాయించేవారు వీణలు వాయించుచున్నట్లుగా నాకు అనిపిస్తుంది అన్నాడు. అంటే ఒక పాట వలె వినబడుతుంది, ఒక వీణ వలె వినబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పరలోకము నుండి వచ్చినది. పరలోకము నుండి వచ్చింది. పరలోకంలో ఉన్నటువంటి దూతల స్వరములు మనం విన్నప్పుడు, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆరంభము నుండి చూస్తున్నప్పుడు ఒక్కొక్క దూతకు ఒక్కొక్క స్వరం ఉన్నది. విశేషమైనటువంటి స్వరములు కలిగినటువంటి, విశేషమైనటువంటి ధ్వనులు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విశేషమైన స్వరములు ధ్వనులు కలిగిన వారు కొందరు ఉరుములతోనూ, కొందరు ఇంకా జలముల శబ్దముతోనూ, ఇక్కడ చూస్తున్నట్లయితే వీణల శబ్దంతో కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూస్తున్నట్లయితే వీణల శబ్దం వలె కనిపిస్తున్నది. ఇది చూడటానికి ఒక రాగం వలె వినపడుతూ ఉన్నది. ఇది చూడటానికి వినడానికి ఒక రాగం వలె, వైణికుల ఒక రాగం వలె వినబడుతూ ఉన్నది. ఈ రాగమును విన్నప్పుడు అతనికి సంగీతం గుర్తుకొస్తున్నది. ఎవరికి సంగీతం గుర్తుకొస్తున్నది? యోహానుకు సంగీతం గుర్తుకొస్తున్నది. ఈ సంగీతము వీణాల సంగీతము వలెను, వైణికుల స్వరం వలెను వినపడుతూ ఉన్నది. జలద్వారాల వలె వినపడుతున్నది. మనుషుల స్వరం వేరుగున్నది. మనుషుల యొక్క స్వరం వేరుగున్నది. ఈ మనుషుల స్వరము పరలోకంలో దూతల స్వరములకు చాలా వ్యత్యాసం ఉన్నది. అయితే భూమి మీదకి దూతలు వచ్చినప్పుడు మనుష్య రూపము ధరించుకొని వచ్చారు. భూమి మీదకు దూతలు వచ్చినప్పుడు, ప్రత్యక్షముగా దూతలు వచ్చినప్పుడు మనుష్య రూపమును ధరించుకొని వచ్చారు. మనుషుల వలెనే మాట్లాడారు. ఏ ప్రజల మధ్యలోకి మనం పంపించబడ్డారో ఆ ప్రజల భాషలోనే మాట్లాడారు. ఈవెన్ అబ్రహాము దగ్గర మనం చూసినట్లయితే వారు భోజనము కూడా చేశారు. చెట్టు కింద సేద కూడా తీర్చుకున్నట్లు కనిపిస్తుంది. లోతు ఇంటికి వెళ్ళినట్లు కూడా కనిపిస్తుంది. సో మనుష్య భూమి మీదకి పరలోకపు దూతలు వచ్చినప్పుడు మనుష్య పోలికల్లో వచ్చారు. ఒక మనుష్య రూపంలోనే వచ్చారు. సంసోను తల్లి అయినటువంటి ఆ తండ్రి దగ్గరికి, ఆ మనోహ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాట్లాడుతున్న నాకు ఒక పురుషుడు కనిపించాడు, ఒక పురుషుడు కనిపించాడు, ఇదిగో పొలములో కలిశాడు, నాతో మాట్లాడాడని చెప్తున్నాడు. ఏమని? నీకు ఒక కుమారుడు కలగబోతున్నాడు, ఆ కుమారుడు ఫలానా ఫలానా అంటే, నేను కలిసిన వాడు మరలా వస్తాడా, ఎక్కడ ఉన్నాడు అని ఆమె భర్త అడిగినప్పుడు, మరలా వచ్చినప్పుడు ఆమెకు పరిచయం చేసే పరలోకం నుండి దూత వచ్చినప్పుడు, గిద్యోను దగ్గరికి పరలోకం నుండి దూత వచ్చినట్టు మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథములో దూతలు దిగి వచ్చినప్పుడు మనుష్య రూపములో, మనుష్య పోలికలో వచ్చారు. మనుషుల రూపంలో, మనుష్య పోలికలో వచ్చారు. కాబట్టి దూతలకు రెక్కలు పెట్టకూడదు. మనకు కనిపించేటువంటి దూతలకు రెక్కలు ఉంటాయి. మనం భూమి మీద చూసేటువంటి దూతలకు రెక్కలు కనిపిస్తుంటాయి. కాకపోతే వీరు రెక్కలు ధరించుకొని రాలేదు, వీరు మనుష్య ఆకారం తీసుకొని వచ్చారు. అయితే భూమి మీద మనుష్య ఆకారంలో వచ్చినప్పుడు మానవ స్వరములోనే, మానవ భాషలోనే వారితో మాట్లాడాడు. మానవ స్వరములో, మానవ భాషలో. పరలోకములో చూసినప్పుడు యోహాను మరొక భాగంలో చూపిస్తున్నాడు, బిగ్గరగా కేక వేస్తుంది. ఎక్కడి వరకు వెళ్ళింది ఆ కేక? పరలోకములో వెళ్ళింది, భూమి మీదకు వెళ్ళింది, భూమి క్రింద కూడా వెళ్ళిపోయింది. అప్పుడు అంటున్నాడు అక్కడ, పరలోకంలో ఎవరు కనిపించలేదు, భూమి మీద ఎవరు కనిపించలేదు, భూమి క్రింద నుండి కూడా ఎవరు కనిపించలేదని పలుకుతున్నాడు. అంత బిగ్గరగా ఉన్నటువంటి స్వరం అది. విస్తారమైనటువంటి జలధారలు ప్రవహించుతున్నట్లుగా వారికి దేవుడిచ్చిన విశేషత అది. దేవుడు వారిని సృజించిన విశేషత. మన మానవ లోకంలోనే పశు లోకాన్ని చూస్తున్నట్లయితే ఒక్కొక్క పశువుకు ఒక్కొక్క స్వరం ఉన్నది. ప్రతి పశువు యొక్క స్వరం ఒకటి కాదు. కొన్ని గంభీరముగా ఉంటే, కొన్ని మాధుర్యముగా ఉన్నవి, కొన్ని మృదువుగా ఉన్నవి. పక్షుల యొక్క స్వరాన్ని కూడా మనం విన్నప్పుడు కొన్ని పక్షుల యొక్క స్వరములు సంగీతం వల్లే వాటిని వినాలి 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 అనిపిస్తూ ఉంటుంది. దేవుడి లోకాన్ని సృజించినప్పుడు వాటి ధ్వనులు వాటికి ఇచ్చాడు. మన దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనం చూసినట్లయితే వీణకున్నటువంటి ధ్వని వేరు, సితారుకున్నటువంటి ధ్వని వేరు, కీబోర్డుకున్న ధ్వని వేరు, హార్మోనియంకు ఉన్నటువంటి ధ్వని వేరు, డ్రమ్స్కి తబలాకు ఉన్నటువంటి వాటి ధ్వనులు భిన్నమై ఉన్నవి. అందుకనే ఇక్కడ వారి ధ్వనుల గురించి మాట్లాడుతున్నప్పుడు వర్ణనకు తీసుకొని వచ్చాడు. లేని ఎడల వారి ధ్వనితోటి సంబంధమే లేదు. ఇక్కడ అనేక మంది దూతలు మనం చూస్తున్నాము. 14వ అధ్యాయంలో
వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విశేషతోటి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ స్వరం వచ్చింది పరలోకము నుండి. ఈ స్వరం పరలోకము నుండి వచ్చింది. ఎవరి నుండి వచ్చిందో మనం చూద్దాం. మరలా 2వ వచనంలోకి వెళ్తున్నాం. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన అంటే పోలికకు చూపిస్తున్నాడు. ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని, ఒక శబ్దము యేసు ప్రభు యొక్క బాప్తిస్మం తర్వాత వినబడుతూ ఉన్నది. ఆకాశం తెరవబడేటయు, ఆకాశంలో నుండి ఒక స్వరము రావుటయు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను బహుగా ఆనందించుచున్నానని. ఆ తరువాత రూపాంతరము చెందినప్పుడు ఆ రూపాంతర పర్వతం మీద పేతురు, యోహాను, యాకోబులకు వినబడే విధముగా, మోషేకి, ఏలియాకు అవసరం లేదు ఈ స్వరము. ఎవరికి అవసరం అంటే అక్కడ ఉన్నటువంటి పేతురుకు, యాకోబుకు, యోహానికి మాత్రమే అవసరము. యేసు ప్రభుకు అవసరం లేదు. పరలోకం నుండి వచ్చినటువంటి మోషేకి అవసరం లేదు, ఏలియాకు అవసరం లేదు. అందుకనే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్తున్నాడు. ఈయన మాట వినండి అని చెప్తాను. ఎందుకనగా ఇప్పటికీ శిష్యులు తాము క్రీస్తుకు లోబరుచుకోలేదు కాబట్టి పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది. అయితే మత్తయి సువార్తలు చూసినప్పుడు, క్రీస్తు బాప్తిస్మప్పుడు చూసినప్పుడు వినబడినటువంటి స్వరము నా ప్రియ కుమారుడు అంటే దూతలు కాదు పలికిన స్వరం. ఇది పరలోకం యొక్క స్వరము. ఈయన నా ప్రియ కుమారుడు అని తన సొంతముగా పలుకుతున్నాడు. రూపాంతర పర్వతం మీద పలికిన మాట కూడా ఈయన నా ప్రియ కుమారుడు అన్నప్పుడు ఆ తండ్రి యొక్క స్వరమై ఉన్నది అది. అయితే ఇప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వస్తుంది, విస్తారమైన జలముల ధ్వనితోనూ ఆ తర్వాత ఆ ఉరుముల ధ్వనితోనూ సమానమైనటువంటి ఒక శబ్దము వినబడింది అనమాట. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. అనగా ఆ స్వరం వచ్చినప్పుడు వీణ యొక్క టోన్లో వినపడుతుంది వారికి. డ్రమ్స్ సౌండ్లో వినపడటం లేదు, హార్మోనియం సౌండ్లో వినపడటం లేదు, గిటార్ సౌండ్లో వినపడటం లేదు, మనిషి సౌండ్లో వినపడటం లేదు, పశువు సౌండ్లో కానీ పక్షి సౌండ్లో కానీ. మీ అందరికీ తెలుసు ఈ వ్యత్యాసం, మీకు తెలుసు ఒక్కొక్క స్వరం అది. అయితే వినబడుతున్నప్పుడు ఎలా వినపడుతుంది అంటే వీణ టోన్లో వారికి వినబడుతుంది అనమాట. వైణికుల యొక్క నాదమును పోలి ఉన్నదనమాట. వారు ఎక్కడ ఉన్నారంటే 3వ వచనంలో చూసినప్పుడు వారు సింహాసనం ఎదుటను, 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఎక్కడున్నారు వీరు? సింహాసనం ఎదుట. మనం చూస్తున్నటువంటి దృశ్యం మొదటి వచనంలో ఎక్కడ ఉన్నది? సియోను కొండ మీద. సియోను కొండ మీద. సియోను కొండ మీదకి వచ్చినటువంటి స్వరం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకములో దేవుని సింహాసనం దగ్గర నుంచి వస్తుంది అది. వారు సింహాసనం ఎదుటను 4 జీవుల, దేవుని సింహాసనం చుట్టూన్నటువంటి 4 జీవులు, ఆ తర్వాత వారి చుట్టూన్నటువంటి 24 పెద్దలు అక్కడ పాట పాడితే భూమి మీదకు సియోను కొండ మీదకు వస్తుంది అది. అక్కడ పాడినటువంటి పాట, అక్కడ పలికినటువంటి స్వరము సియోను కొండ మీదకు వస్తుంది. సియోను కొండ మీదకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? సియోను కొండ మీదకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వారి పాట నేర్చుకుంటున్నారు. చూద్దాం 3వ వచనంలో. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతారు. క్రొత్త కీర్తన అది. ఇది క్రొత్తది అన్నప్పుడు దీనికి ముందు లేదది. ఇదే మొదలు. ఆ పాట ఇంతకు ముందు రాయబడలేదు. క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 124,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తనను నేర్చుకొనజాలరు. ఎవరన్నా నేర్చుకోవాలని ప్రయత్నం చేసినా కూడా వారికి సఖ్యము కాదు. పరలోకంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు. అన్ని కోట్ల మందిలో, భూలోకంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు. ఇన్ని కోట్ల మందిలో ఎవరన్నా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే వారికి సఖ్యము కాదు అంటే అర్థము అది జరగని పని అర్థం. ఇంపాసిబుల్ అన్నమాట. జరగని పని. ఎవరికి ఇచ్చారు ఈ కీర్తన? కేవలము 1,44,000 మందికి మాత్రమే. మరి వీరి విశేషత ఏమిటి? దేవుడు వారిని ఎందుకు అంత విశేషముగా ఎంచి వారికి ఈ కీర్తననిస్తున్నాడో ఈ రహస్యాలు మనం చూసి ఈరోజు ఇక్కడితోటి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. 1,44,000 మంది మనకు కనిపిస్తున్న మరొక గుంపు దగ్గరికి మీకు తీసుకొని వెళ్తాను నేను. ఇంతకుముందు మనం చూసినప్పుడు 1,44,000 మంది ఇదే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో కనిపిస్తున్నారు.
7వ అధ్యాయంలో కనిపిస్తున్నారు. దాని 3వ వచనం నుండి, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు, మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఎవరితో చెప్పారు ఈ మాట? 1-2 వచనాలు చూసినప్పుడు, భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని చెప్పాను. ఎవరు వీరు కనిపిస్తున్నవారు? మరి ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి. 7వ అధ్యాయంలో కనిపిస్తున్నవారు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి, అనగా 12 గోత్రముల నుండి కనిపిస్తున్నవారు. మరి 14వ అధ్యాయంలో చూసిన వారు ఇశ్రాయేల్ గోత్రం నుంచి వచ్చిన వారు కాదు. 14వ అధ్యాయంలో వచ్చిన వారు ఇశ్రాయేల్ గోత్రం నుంచి వచ్చిన వారు కాదు. 7వ అధ్యాయంలో వచ్చిన వారు ఇశ్రాయేల్ గోత్రం నుండి, అనగా 2 గుంపులు, 1,44,000 మంది కలిగిన 2 గుంపులు మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నాయి. ఈ 2 గుంపులు ఒకటే కాదు. మొదటి గుంపు 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీల సంఖ్య అయితే 7 అధ్యాయముల తరువాత 14వ అధ్యాయములకు వెళ్ళినప్పుడు 2వ గుంపు కనిపిస్తుంది. వారు వేరుగా కనిపిస్తున్నారు. వీళ్ళు చూసినప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? యూదా గోత్రములో నుండి, రూబేను గోత్రములో నుండి 12,000, గాదు గోత్రము 12,000, ఆషేరు గోత్రం 12,000, నఫ్తాలి గోత్రం 12,000 మంది, మనష్షే గోత్రం 12,000, షిమ్యోను గోత్రం 12,000 మంది, లేవి గోత్రం 12,000 మంది, ఇస్సాకారు గోత్రం 12,000 మంది, జబులోను గోత్రం 12,000 మంది, యోసేపు గోత్రం 12,000 మంది, బెన్యామీను గోత్రం 12,000 మంది ఇలాగ ముద్రించబడిన వారు కనిపిస్తున్నారు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశముల నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాని ఒక గొప్ప సమూహము కనబడిన వారు తెల్లని వస్త్రములు ధరించుకొని వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షకుడైన రక్షక స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. ఇక్కడ కనిపించినటువంటి 1,44,000 మంది కేవలము ఇశ్రాయేలీలు అనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి 14వ అధ్యాయంలో కనిపిస్తున్న వారు ఎవరు? 14వ అధ్యాయంలో కనిపిస్తున్న వారు ఎవరు? వీరు కొనబడిన వారు. 4వ వచనంకి వెళ్తున్నాం. 14వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్తున్నాం. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరు కొనబడిన వారు అనంటే, కొనబడిన వారు క్రొత్త నిబంధన మనుష్యులు. కొనబడిన వారు క్రొత్త నిబంధన వారు. గమనించలేక మాటని. సో వీరు మనుష్య లోకముల నుండి ప్రథమ ఫలముగా ఉండుటకై కొనబడిన వారు. ఎవరు ఎలా కొనబడ్డారు చూద్దాం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు అంటే వీరి మీద నింద వేయటానికి వీళ్ళు లేనటువంటి వారు. అంత నిష్ఠగా, అంత పరిశుద్ధముగా, అంత యథార్థముగా జీవించినటువంటి మనుషులు. ఇంత యథార్థముగా భూమి మీద జీవించినందుకై ప్రభువు వారికి ఇస్తున్నటువంటి బహుమానము, పరలోకములో వారి స్థానము విశేషమైనది ఉన్నది. పరలోకముందు వారి స్థానం విశేషముగా ఉన్నది. చాలాసార్లు మనం వినుంటాం ఇలాగూ, పరలోకములు అందరూ సమానమే, అందరు సమానము కాదు. పరలోకములో అందరూ సమానము కాదు. భూమి మీద మనకు అవకాశం ఇవ్వడినది మన స్థానములను మనం సంపాదించుకొనుటకై. యేసు ప్రభు భూమి మీద సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, తన పరిచర్ను కొనసాగిస్తున్నప్పుడు అనేక మందిని ఆయన సువార్త చెప్పిన తరువాత దాని నుంచి 70 మందిని ఆయన వేరు చేసుకున్నట్లుగా అనిపిస్తుంది.
ఆ 70 మందిలో నుండి ఆయన మరలా 12 మందిని వేరు చేసి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. పంపబడిన వారు అని పేరు పెట్టాడు. ఎక్కడి నుంచి? ఈ 70 మందిలో నుంచి. వారందరూ అక్కడ గుంపుకున్నారు. వీరంతా శిష్యుల సమూహమైంది. అయితే 12 మందిలోంచి మరలా ముగ్గురిని ఆయన వేరుకు తీసుకున్నాడు. మనకి పార్షియాలిటీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. టీచర్స్ పెట్ అంటారు. టీచర్స్ పెట్ ఈజ్ దట్ యూ ఎస్ అంటారు కదా, చిన్నపిల్లలు రాయమది. టీచర్స్ పెట్ అంటే టీచర్కి ప్రియమైన వారిని అర్థం అన్నమాట. మన ప్రభువు కూడా టీచర్గానే వచ్చాడు. ఆ టీచర్ దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ టీచర్ దగ్గర 70 మంది శిష్యులు ఉన్నారు. అందులోంచి 12 మందిని పెట్స్గా తీసుకున్నాడు. ఆ 12 మందిలోని మరలా ఈ ముగ్గురిని పెట్స్గా తీసుకున్నాడు. ఆ ముగ్గురులోని ఇంకొక పెట్ అయిపోయాడు. ఆయన పేరు యోహాను. ఆయనకి తిన్నగా కూర్చోటం రాదు, ఎప్పుడు ప్రభువుకు ఆనుకొని కూర్చుంటాడు. సో టీచర్స్ పెట్ అనమాట, అంటే ప్రభువుకు ఇష్టమైన వారు. మరి ప్రభు పార్షాలిటీ చూపించాడు ఇక్కడ? పార్షాలిటీ చూపించలేదు, కానీ వారి గుణములను బట్టి, వారి కలిగిన అర్హతలను బట్టి, వారి కలిగిన ఆధిక్యతలను బట్టి, వారి కలిగినటువంటి సామర్థ్యముని బట్టి, వారు చేయగలిగిన పనులను బట్టి వారిని ఎన్నుకొని వేరుపరిచాడు. 12 మంది నుంచి వేరు చేసుకున్నాడు ఆయన. అందరూ అన్ని పనులు చేయలేరు, అందరు ఒకేలాగా ఉండరు. అయితే ఈ ముగ్గురు ప్రభుతోటి ఎంత సమీపముగా ఉన్నారో మిగిలిన 9 మంది అంత సమీపముగా కనిపించలేదు. మిగిలినటువంటి 70 మంది కూడా అంత సమీపముగా కనిపించలేదు. కాబట్టి ఎవరైతే ప్రావీణ్యం పొందుకొని ప్రభువుకు సమీపముగా వచ్చి ప్రభు మాట ప్రకారముగా నడపడానికి ఉన్నారో, నమ్మకము కలిగిన వారు ఉన్నారో వారిని తీసుకున్నాడు. అందుకనే రూపాంతరము చెందిన తర్వాత క్రీస్తు వారందరినీ కూడా ఆ మేఘము దాటి వెళ్ళిపోయింది. మరలా వారి మనసులకు వారు వచ్చిన తర్వాత ఆ ముగ్గురికి ఖండితంగా చెప్పాడు, నేను శ్రమ పడే వరకు ఎవరితో ఈ మాటలు చెప్పొద్దన్నాడు. రహస్యంగా పెట్టారు. ఆ ముగ్గురు రహస్యంగా పెట్టారు. నేను శ్రమ పడే వారికి ఎవరితోటి మాటలు చెప్పవద్దంటే రహస్యంగా పెట్టారు. ఒక గుడ్డివాడిని బాగు చేసిన తర్వాత ఎవరితో చెప్పదంటే అందరికి చెప్పేసి వచ్చాడు వెళ్ళి. ఒక కుష్ఠరోగిని బాగు చేసిన తర్వాత ఎవరితో చెప్పదంటే అందరికి చెప్పేసి చేశాడు వెళ్ళి. ఒక రోగిని బాగు చేసి ఎవరితో చెప్పదంటే వినలేదు, ఆ మాట వినుకొని అందరికీ చెప్పాడు. అయితే రహస్యముగా ముగ్గురు శిష్యులు తమ కడుపులో పెట్టుకొని కూర్చున్నారు. విశేషత కనిపిస్తుంది వీరిలో. ఏమిటి వీరిలో ఉన్నటువంటి విశేషత? వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. మనుషులలో నుండి కొనబడినటువంటి వారు వీరు. ఓకే, స్త్రీ సాంగత్యం లేని వారి గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక భాగంలోకి నేను తీసుకొని వెళ్తాను. నేను మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వెళ్దాం. సారీ 8 కాదు, 18వ అధ్యాయంలోకి వెళ్దాం. 18వ అధ్యాయంలోకి మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్ళి దాని మొదటి నుంచి 4 వచనం మనం చూద్దాం. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లనెను, మీరు మారు మనసు నొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. సో పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు అని చెప్పినప్పుడు క్రీస్తు ఒక కొలమానం చూపిస్తున్నాడు, ఒక కొలత చూపిస్తున్నాడు. కొలత ఏమిటంటే, ఒక చిన్న బిడ్డని ఎత్తుకున్నాడని అంటే ఆ చిన్న బిడ్డ దాదాపు 10 సంవత్సరాల లోపే ఉండొచ్చు, అంతకంటే పెద్దవాడితే కాకపోవచ్చు. 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎన్నో. కానీ పరలోక రాజ్యంలో ఎవడైనా గొప్పవాడు కావాలనుకుంటే ఒక చిన్న బిడ్డ తన ఎదుగు పిలిచి ఆ వారిని మధ్య నిలబెట్టి ఇట్లా, నేను మీరు మారు మనసు పొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుతాను. కాబట్టి ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో తనను తాను తగ్గించుకొని వాడు అనగా చిన్న పిల్లల వలె కపటం లేని వారై కల్మషం లేనటువంటి వారై మార్చబడే వరకు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్తున్నాడు అనమాట. పరలోక రాజ్యంలోకి వారు ప్రవేశించరని చెప్తున్నాడు. అదే మత్తయి సువార్తలో మరొక భాగంలోకి మనం వెళ్తున్నాం. మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్దాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చెప్పాడు. హృదయము శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని పలికాడు అనమాట. మరొక భాగంలోకి మనం వెళ్తున్నాము. మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 19వ అధ్యాయము దాని 9వ వచనం చూద్దాము. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడు మరి ఒకతని పెండ్లి చేసుకున్న వాడు వ్యభిచారం చేస్తున్నాడని వాడు పెండ్లి చేసుకుని వ్యభిచారు. ఆయన శిష్యులు భార్య భర్తలకు ఉండే సంబంధం ఇంటిదైతే పెండ్లి చేసుకునడం యుక్తము కాదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరని చెప్పాడు. మరి భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధం ఇటువంటిదైతే మరి ఎవరు కూడా ప్రభా ఇటువంటి మరి పరలోక రాజ్యంలో చేర్చబడడం కష్టం కదా అని పలికినప్పుడు, అనుగ్రహము పొందిన వారికి తప్ప మరి ఎవరికి నీ మాట అంగీకరింపనేరు అని చెప్పాడు. సో దాని కొరకు ఒక విశేషమైనటువంటి అనుగ్రహం అవసరమై ఉన్నది. పౌలు దగ్గరికి వచ్చి వివాహము గురించి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు పౌలు పలికిన మాటలో, వివాహం చేసుకుంటా మంచిదే అన్నాడు, చేసుకోకపోయినా ఇంకా మంచిదే అని చెప్పాడు. వివాహం చేసుకుంటే మంచిదే, చేసుకోకపోతే ఇంకా మంచిదే. అయితే నేను కోరుకునేది అందరూ నా వలె ఉండవాలను అని కోరుకుంటున్నానని చెప్పాడు. దీన్ని కొంచెం మీకు కష్టముగా ఉండేటువంటి ఒక మాట నేను చెప్పాలి. కష్టంగా ఉండే మాట ఏమిటనంటే, దీనికి అర్థము పౌలు తన భార్యను పోగొట్టుకున్నవాడే కనిపిస్తున్నాడు. సహజంగా పౌలు చూపించినప్పుడు బ్రహ్మచారిగా చూపిస్తారు. పౌలు చూపించినప్పుడు బ్రహ్మచారిగా, వివాహము కాని వానిగా చూపిస్తున్నారు. అయితే తన భార్యను పోగొట్టుకున్న వాడిగా కనిపిస్తూ ఉంటే, ఈ స్థితిలో మీరు వివాహము కొరకు ఎదురు చూస్తున్నారు కదా, నేను మీతో చెప్పేది ఏమిటంటే, చేసుకుంటే మంచిదే, లేకపోతే నాలాగు ఉండుట, బ్రహ్మచారిగా ఉండుట మంచిదని చెప్పాడు ఆయన. నాలాగు మీరు ఉన్నట్లయితే మంచిదని చెప్పాడు. ఓకే, సో పరలోక రాజ్యము కొరకై కొందరు తమను తాము నపుంసకులుగా చేసుకున్నట్లు కూడా కనిపిస్తున్నారు. పరలోక రాజ్యము నిమిత్తమై తమ్ము చేసుకున్నట్లుగాను, కొందరు పుట్టక నుండే నపుంసకులుగా ఉన్నట్లుగాను కనిపిస్తూ ఉన్నారు. అయితే వీరు తమను తాము దేవుని కొరకును విశేషముగా చేసుకున్న వారిగా కనిపిస్తున్నారు మనకి. మనం ఇక ఈ భాగంలో చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్దాం. 12వ వచనంలోకి వెళ్దాం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన మనుషులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులను గలరు. ఈ మాటలు అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పను. ఈ చెప్పిన మాటలు ఎవరో కాదు, మన ప్రభువైన క్రీస్తు పలుకుతున్నాడు ఈ మాటని. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నారంటే, చివరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి జాతిపితాగా పేరు పొందినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గారు, ఆయన దేశం కోసం పోరాడాలని చెప్పి కంకణం కట్టినప్పుడు, ఆయన అనేకమైన పనులు చేయాలని కంకణం కట్టుకున్నప్పుడు, అయితే కుటుంబ బాధ్యతలు తనకి అడ్డంకంగా వస్తున్నాయని, రెండవది మరికొన్ని గ్రంథములు, కొన్ని శాస్త్రములు చదివినప్పుడు ఆయన బ్రహ్మచారిగా మిగిలిపోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, తాను తన భార్యను ఇరువురు కలిసి సమ్మతించిన వారే వారిద్దరు ఒక ఒప్పందంకి వస్తున్నారు. ఏమిటంటే, మనము బ్రహ్మచారులుగా మిగిలిపోదామని చెప్పేసి, ఇక మీదట కుటుంబ బాధ్యతలు, కుటుంబ కట్టుబాట్లు మనలో ఉండొద్దు అనుకున్నప్పుడు ఆయన బ్రహ్మచారిగా తను తాను డిక్లేర్ చేసుకున్నాడు అక్కడ. ఇలాగున్న చాలా మంది పరిచర్య కోసం వెళ్తున్న వారై, క్రీస్తు కొరకు పిలువబడిన వారై, అనేక మంది భార్య భర్తలు కూడా మన ప్రభు పరిచర్యలో వెళ్తున్నాము, మన బాధ్యతలు విడిచిపెట్టేసి మనం ముందుకు వెళ్దామని వారు పరస్పర ఒప్పందం కొరకు వచ్చారు. అయితే పరిశుద్ధ గ్రంథములో వివాహితులను విడతీయకూడదని చెప్పేసి రాస్తున్నది. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదని రాస్తున్నది. దీన్ని ఒక స్టాచ్యుటరీ వార్నింగ్గా మీకు నేను పలుకుతూ ముందుకు వెళ్తున్నాను. పరస్పరంగా వారు దేవుని పరిచర్య కొరకై ఎటువంటి భేదము లేకుండా, మనసు కష్టం లేకుండా, ఎటువంటి జగడములు లేకుండా, ఎటువంటి కంప్లైంట్స్ కానీ కేసులు లేకుండా, వారు దేవుని కొరకై తమ్ముని తాము అర్పించుకున్న వారిగా వారి దేహములను, వారి మనస్సులను, వారి ఆత్మలను, వారి సమస్తాన్ని పరిచర్య కొరకు అర్పిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కాబట్టి ఎవరైనా నువ్వు పరిచర్యకు వెళ్తున్నావు కాబట్టి భార్య భర్తలు విడిపోండి అని మనం చెప్పకూడదు. అది ప్రభు యొక్క కండిషన్ కాదు. అది భార్య భర్తలు విడిపోండి, ఆ తర్వాత సువార్త చెప్పండి, ప్రభు యొక్క కండిషన్ కానే కాదు. ఒకవేళ నీ అంతటి నీవు మీరిరువురు కూర్చొని
ఇది మనకు తగినది కాదు, మనం ఇలా చేసుకుందాం అని అనుకున్నట్లయితే మంచిది. అది వివాహము దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధము, ఇది పాపము కాదు. మరలా గమనించాలి ఈ మాటని. దేవుడు మొదటి దంపతులను దీవించిన వాడై మీరు ఫలించి అభివృద్ధి చెంది సర్వలోకాన్ని భూమి అంతటి నింపమని చెప్పాడు ఆయన. ఇది ఆశీర్వాదమై ఉన్నది. కాబట్టి ఇది పాపము కాదు, ఇది చెడు కాదు, ఇది తప్పు కాదు. అయితే ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు కొందరు బ్రహ్మచారులుగా మిగిలిపోతే, కొందరు వివాహమైన తర్వాత బ్రహ్మచారులుగా మిగిలిపోవాలనుకున్నారు. వారి గురించి మాట్లాడతారు. కొందరు స్వాభావికముగా తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారుంటే, మరికొందరు నపుంసకులుగా చేయబడినట్లుగా కనిపిస్తున్నారు. దాంతో ఒక 10 నిమిషాలు మరలా ఒక్కొక్క 5 minutes మరలా కనెక్ట్ చేసుకోండి. సంఘం ప్లీజ్ మరొకసారి కనెక్ట్ చేసుకోండి. టైం అయిపోయింది, ఓన్లీ 10 seconds మిగిలింది. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. We worship you, Lord. Worship you, Jesus. Glory to your name, O Lord. Hallelujah. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అయితే తమను తాము పరిచర్య కొరకై పరస్పరమైనటువంటి ఒక ఒప్పందము కలిగిన వారై వారిరువురు కూడా దేవుని పరిచర్య కొరకు ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు. నాకు పశ్చిమ బంగాల్లో ఒక ప్రియమైనటువంటి కుటుంబం ఉండేవారు. చాలా పెద్ద వయసు కలిగినటువంటి వారు. వారు క్రీస్తును అంగీకరించిన తర్వాత బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. భట్టాచార్య అయినటువంటి కుటుంబం నుంచి వచ్చినారు, కోల్కతా నుండి. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వారై వారి సంతానం ఉన్నారు, పెద్దవారు అయిపోయారు, అంత అయిపోయింది. అయితే ప్రభువును అంగీకరించిన తర్వాత వారు అన్నారు, మేము ఒక తీర్మానం తీసుకున్నాము, మేము ఇరువురము కూడా బ్రహ్మచారి జీవితాన్ని కొనసాగించాలనుకున్నాము. మా పరిచర్య కొరకు, మా దేవుని కొరకు మేము ఇలాగా మమ్మల్ని సమర్పించుకోవాలనుకున్నామని వారు చెప్పారు. గత 17 సంవత్సరములుగా మేము బ్రహ్మచారులుగా మిగిలిపోయామని చెప్పారు. ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏ వాక్యం చెప్పలేదు మీరు భార్య భర్తలు విడిపోండి అని. అయితే వారి మనసులో కలిగింది. కొందరు కొన్ని విడిచిపెడుతున్నారు, కొందరు ఉద్యోగం విడిచిపెడుతున్నారు, కొందరు వ్యాపారం విడిచిపెడుతున్నారు, కొందరు వారి సుఖములు విడిచిపెడుతున్నారు, కొందరు వారు కలిగిన ఆస్తులు విడిచిపెట్టుకుంటున్నారు, రకరకాలుగా త్యాగములు చేస్తున్నారు. అయితే ఇందులో కొందరు త్యాగములు చేసుకున్నారు, 1,00,000 విశేషత కలిగిన వారుగా కనిపిస్తున్నారు. ఎటువంటి వారు మొట్టమొదటిగా వారు చిన్న పిల్లల మనస్సు కలిగిన వారు, ఎటువంటి స్వభావం కలిగిన వారై ఉన్నారు. చంటి బిడ్డల స్వభావం కలిగినటువంటి వారై, రెండవదిగా మనము ధన్యతల విషయంలో మాట్లాడినప్పుడు హృదయము శుద్ధి కలిగినటువంటి వారు కనిపిస్తున్నారు. మూడవదిగా పరలోకంలో వారిని చూచినప్పుడు వారు నిందలేని వారుగాను, అబద్ధము లేనటువంటి వారుగా కనిపిస్తున్నారు. అంటే వారి నోట ఎన్నడూ కూడా అబద్ధం మాట్లాడే అంత నిష్ఠగా తమ్ముని తాము వారు కాపాడుకుంటున్నారు. అంత పరిశుద్ధంగా వారు కాపాడుకుంటారు. నాలుగవదిగా స్త్రీ సాంగత్యము నుండి దూరంగా ఉన్న వారుగాను, బ్రహ్మచారులుగా మిగిలిపోయిన వారుగానే కనిపిస్తున్నారు. వీరందరూ కూడా ఆ రక్తము ద్వారా కొనబడిన వారుగా కనిపిస్తున్నారు. ఒక విశేషమైనటువంటి స్థానములకు వెళ్తున్నారు. ఏమిటా విశేషమైన స్థానము? సియోను కొండ మీద గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికంటే అర్థం ఏమిటంటే, ఒక తల్లి వచ్చింది. యేసుప్రభు శిష్యులు, 2 శిష్యులకు తల్లి వచ్చి ఆమె క్రీస్తు దగ్గరికి వెళ్ళి, నాకు ఒక విన్నపం ఉన్నది. ఏమిటది అని అంటే, నా కుమారులలో ఒకడిని నీ కుడివైపునను, రెండవాడిని నీ ఎడవైపున కూర్చోబెట్టుకో, ఎప్పుడు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అని పలికిందామా. అప్పుడు క్రీస్తు అన్నాడు, నా కుడి ప్రక్కనను నా ఎడం ప్రక్కన కూర్చోబెట్టుకునే అధికారము నాకు లేదు, పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రికి తప్ప ఎవరికి నీ అధికారము లేదని చెప్పాడు ఆయన. అధికారం వాళ్ళకి ఇవ్వలేదు, ప్రామిస్ ఆయన చేయలేదు. ఆ తరువాత వాడిని ప్రశ్నలు అడిగాడు, నేను తాగే ప్రాంతంలో మీరు తాగుతారా, నేను తీసుకునే బాప్తిసం మీరు తీసుకుంటారా, అన్నిటికీ రెడీ అయిపోయారు. కాకపోతే లాస్ట్లో ప్రభు చెప్పాడు, ఇది నా చేతిలో లేదు, తండ్రి చేతిలో ఉన్నది. 1,44,000 మంది కుడి ఎడమ ప్రక్కల ప్రభువునకు ఉన్నవారై ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వెనకాల వెళ్తూ ఉంటారు.
ఆయన వెనకాల వెళ్తూ ఉంటారు. అంటే ఇక మీదట మన సియోను కొండ మీద ప్రభును చూచినప్పుడు ప్రభుని ఒంటరిగా చూడము. ప్రభును చూచినప్పుడు 1,44,000 మందిలో కనిపిస్తున్నాడు మనకు. అనగా ఆ ఒక్కడు ప్రభు మధ్యలో ఉన్నవాడై ఇరుప్రక్కలను 1,44,000 మంది విభాగింపబడినట్లు కనిపిస్తున్నారు. అయితే వీరికి ఏమి ఇచ్చారు అని అంటే, పరలోకం నుండి ఒక గానం వినబడుతూ ఉన్నది, ఒక కీర్తన వినబడుతూ ఉన్నది. ఆ కీర్తన ఎక్కడ పాడుతున్నారంటే దేవుని సింహాసనం ఎదుట. ఆ కీర్తన ఎక్కడ పాడుతున్నారంటే 4 జీవుల ఎదుట. ఆ కీర్తన ఎక్కడ పాడుతున్నారంటే 24 పెద్దల ఎదుట పాడుతూ ఉన్నప్పుడు ఈ పాట వారు భూమి మీద, వారు సియోను కొండ మీద నేర్చుకుంటున్న వారే కనిపిస్తున్నారు. 3వ వచనంలోకి వెళ్తున్నా. వారి సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకముల నుండి కొనబడిన ఈ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. పౌలు అంటున్నాడు, 14 సంవత్సరముల ఎదు క్రితము నేను ఒక మనిషిని ఎరుగుదును. అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడు. అతడు దేహంతో కొనిపోబడ్డాడో దేహము లేక కొనిపోబడ్డాడో నాకు తెలియదు. కానీ అక్కడ ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాటలు మాట్లాడబడుతూ ఉంటే అవి విని అతడు క్రిందకి దిగి వచ్చేసాడని చెప్పాడు. ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాటలు అంటే మన నాలుక తిరగదు, ఆ భాష మనకి రాదు. మనకు రానటువంటి భాషలు కొన్ని ట్రై చేద్దాం మాట్లాడటానికి, మన నాలుక తిరగదు, ఉచ్చరింపలేము. అనగా భూలోకంలో దేవుడు మనుషులకు ఇన్ని వేల భాషలు ఇచ్చినప్పుడు ఈ నాలుకతోటి ఇన్ని వేల భాషల్లో ప్రతి భాష కూడా మనిషి నేర్చుకోవచ్చు. ప్రతి భాష కూడా ఒక మనిషి నేర్చుకోదు. ఒక చిన్న అమ్మాయి ఉన్నది, టీనేజ్ అమ్మాయి ఉన్నది, ఆమె చదువులేదు, ఏమి లేదు, స్కూల్ కూడా సరిగ్గా వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడు ఆమె స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆమె ప్రపంచ దేశాల భాషలని ఒక 50-60 భాషలు అలాగే నిలబడి మాట్లాడేస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు నేర్చుకున్నాము ఏమంటే గత 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేర్చుకున్నదంట ఆమె. ఇన్ని భాషలు వారి టోన్లో వారి యాక్సెంట్లో మాట్లాడుతూ ఉంటుంది. అంటే మనుష్య లోకంలో ఉన్నటువంటి భాషలు, అంటే బాబాయిల దగ్గర పుట్టినటువంటి ప్రతి భాష మనుషుడు నేర్చుకోవచ్చు. కానీ పరలోకమందు పలుకబడుచున్నటువంటి ఆ మాట, ఆ భాష నేర్చుకోజాలడు. మన నాలుకతోటి పలకలేమని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే ఈ నాలుకకు భిన్నమైనటువంటి కొన్ని ఉన్నాయి, తరము కానటువంటి కొన్ని ఉన్నాయి అనమాట. సఖ్యము కాదు అంటే తరము కాదు అని అర్థం అనమాట. ఈ పాట నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే 1,44,000 మంది తప్ప ఎవరికి నాలుక తిరగదు, ఎవరి మైండ్లో కూడా కూర్చోదు. మన చిలకకు పాట నేర్పించవచ్చు. చిలక పాటలు పాడుతుంది ఈ మధ్య, కుక్కల పాటలు పాడుతున్నాయి ఈ మధ్యలో, పశువుల పాటలు పాడుతున్నాయి ఈ మధ్యలో, అవి పాటలు పాడుతున్నాయి. కానీ ఈ క్రొత్త కీర్తన మాత్రం ఎవరు పాడలేరు. ఈ క్రొత్త కీర్తన పాడాలి అని అంటే విశేషత, అర్హత కావలసి ఉన్నది. ఏమిటా విశేషత, అర్హత? వారు అనింద్యులై ఉన్నారు, ఏ అబద్ధమును వారి నోట కనబడలేదు అంటున్నారు. వారు హృదయ శుద్ధి కలిగిన వారు, వారు చంటి పిల్లల వలె కనిపిస్తున్నారు అంటున్నారు. వారు స్త్రీ సాంగత్యము లేని వారికి కనిపిస్తున్నారు అంటున్నారు. వారు తమను తాను పవిత్రపరుచుకున్నారు, పరిశుద్ధపరుచుకున్న వారై ప్రభు కొరకు విశేషముగా నిలబెట్టుకున్న వారుగా కనిపిస్తున్నారు. కాబట్టి పరలోకములో అందరూ సమానముగా ఉండరు. ఇక్కడ వెళ్ళిపోదాం, ఏదో వెళ్ళిపోదాం అని అనుకోవద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన చేతుల బహుమానములు ఏమున్నాయా అని ప్రకటన గ్రంథము పదే పదే మనతో మాట్లాడుతుంది. ఎందుకనగా మన క్రియలు మన వెనకాల నడుస్తూ ఉంటాయి. ఆ క్రియలు అనుగుణముగా మనకు బహుమానములు మనం పొందుకుంటాం. కాబట్టి 2-3 అధ్యాయంలో ఒకరు గమనించినట్లయితే సంఘములతోటి ఆత్మ చెప్పుతున్న మాటలు చెవిగల వాడు వినుగా, కానీ భూలోకముందు నీవేమి సంపాదించుకున్నావో పరలోకంలో నీకు దొరుకుతుంది. ధనవంతుని యొక్క కథలు చూసినట్లయితే ఆ ధనవంతుడు పరలోకానికి వెళ్లే విధముగా ఏమి సంపాదించుకోలేదు. లాజరు చూసినట్లయితే అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి ధన్యతను, అర్హతను, గొప్పదనాన్ని సంపాదించుకున్నట్టు కనిపిస్తున్నాడు. కాబట్టి మనము కూడా మన జీవితాన్ని పరిశోధించుకున్న వారమై, జాగ్రత్త చేసుకున్న వారమై, నిర్లక్ష్యముగా జీవించకుండా పరలోక రాజ్యంలో ఒక స్థానం ఉన్నదని, ఆ స్థానంలో హెచ్చు తగ్గులు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. ఉన్నాయి, హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎందుకంటే అందరికీ ప్రభువు నిత్య జీవమైనటువంటి వరం ఇచ్చాడు, కానీ బహుమానములు లేదు. బహుమానములు మనం సంపాదించుకోవాలి. నిత్య జీవం పరలోకం నుండి మనకు దానముగా ఇవ్వబడుతుంది. నిత్య జీవము మాత్రమే, అనగా జీవితము భూమి మీద ఎలా దొరికిందో అలాగే పరలోకములో మన జీవితం ఎక్స్టెండ్ అవుతుంది. కానీ బహుమానములు మనం సంపాదించుకోవాలి. అలా కానియడ్లా మనం వట్టి చెందడం మిగిలిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నోరు తెరుచుకొని అటు ఇటు చూచి
బాధపడి ప్రభువుని మళ్ళా అది ఇది అనే కంటే మనం భూలోకమందు ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడిన వారమై బహుమానములు సంపాదించుకునే జీవితము, క్రైస్తవ జీవితము ఈ లోకంలో గడుపుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహోపకారి, మరొకసారి మీకు వందనాలు సమర్పించుకుంటున్నాం. ఈ రాత్రి మీ దివ్యమైనటువంటి లేఖల ద్వారా ప్రభు మరొకసారి మీరు మాతో మాట్లాడారు. మీ దివ్యమైన సన్నిధిలో మమ్మల్ని నడిపించారు. మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల కొరకై మీకు స్తోత్రములు, మీకు వందనములు తండ్రి. మీ గొప్పదనములు ప్రభు ఇలాగే ముందుకు నడిపించండి. మీ గొప్ప కార్యములు తండ్రి ముందుకు నడిపించండి. మీ ఆశ్చర్య కార్యములు ప్రభు ఇలాగే ముందుకు నడిపిస్తున్నాను. మీ కుమారుని రాకడ కొరకు సిద్ధపాటుతోటి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మరి దీవించి మీరు ఆశీర్వదించి మాకు మహిమల ప్రభు సమకూర్చకమని, అలా కాని పక్షంలో రేపు రాత్రి మరలా కలిసి మీ సన్నిధిలో ఆరాధించి భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికీ తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ గుడ్ నైట్.